యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు యోగా మాస్టర్ ముల్కల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి మునులు యోగులు యోగా చేసేవారని, వారి నుండి మనకు యోగా సంక్రమించిందని, యోగా వల్ల అనేక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చని ఆయన సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల శరీరంలో ప్రతి కణం ఉత్తేజంగా తయారవుతుందని, దీంతో మనస్సు ఉల్లాసంగా మారుతుందని, అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు రకరకాల విన్యాసాలతో అలరించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి చానకొండ రిషిల్ పటేల్కు మొదటి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సత్యనారాయణ, మధ్యశంకర్, లైలా కుమార్, బర్ల సదానందం, గంప అనిల్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. న్యాయీయులతో రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కోరుకుంటూ ఎంతో శ్రమ కోర్చి మరి శంకర్ గారు మరియు వారి టీం సభ్యులు ఈ యోగా ఈవెంట్ ని పోటీలను నిర్వహిస్తున్నారు. మరి ఆల్రెడీ భక్తులు చెప్పారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ నిత్య జీవితంలో మరి మన ప్రజలందరికీ ఎంత అవసరమో ఆల్రెడీ విశదీకరించారు. చిల్డ్రన్స్ కి ముఖ్యంగా పెద్దవారు కంపల్సరీ మరి యోగా ప్రతిదినము చేస్తే మరి మందుల యొక్క అవసరము ఉండదు. సహజంగా ఏదైతే మన బాడీకి మన అవసరమైన ప్రాణవాయువులు కానీ ఇంకా మిగతా ఏవైతే ఇస్తామో మనం అప్పుడు సహజంగా మన బాడీలో నిరోధక శక్తి పెరిగినప్పుడు మనకి రోగాలు రావు. సహజంగా ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో దానివల్ల మనకి కలకాలం నిలుస్తుంది. కాబట్టి చిన్నారులందరూ ఏదైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో ఇంకా దీన్ని ప్రజలందరిలో వ్యాపింప చేయాల్సిన అవసరం ఉంది. మన భారతదేశము మీ అందరికీ తెలుసు, ప్రపంచ మరి ఆధ్యాత్మిక గురువు, మరి యోగా యొక్క గురువు పతంజలి గారికి మనము ఇప్పుడే నమస్కరించుకున్నాము. మరి భారతదేశంలో సనాతనంగా ఎంతో
పురాతన కాలం నుండి వస్తున్న ఎంతో మంచి విద్య, యోగ విద్య కొంత మరుగున పడిపోయింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఇప్పుడిప్పుడు బహిర్గతం అవుతుంది. దాన్ని ఇంకా వ్యాప్తి చేసి ప్రజలందరూ దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. తద్వారా మరి శంకర్ గారు చెప్పినట్టుగా, రవికుమార్ గారు క్లియర్గా చెప్పారు, యోగా చేయడం వలన మరి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేయగలుగుతామని, మంచి ఆలోచనలు చేసే వ్యక్తి తన కుటుంబాన్ని, దేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఏర్పడుతుందని ఎంతో చిన్న వాక్యంలో చాలా పెద్ద ఆలోచనను తెలియజెప్పారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇంకా మనము ఈ యోగాను అనుసరించి నిత్య జీవితంలో మరి అందరూ అనుసరించాల్సిన అవసరం, పిల్లల్లో ముఖ్యంగా. ఇటువంటి కాంపిటీషన్స్ అన్ని ఇంకా శంకర్ గారికి ఇంకా స్కూల్స్ లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు సండే రోజు ప్రతి స్కూల్లో నిర్వహించి చిన్న చిన్న వాళ్ళకి టోర్నమెంట్ లా కండక్ట్ చేసి అక్కడ వారికి బహుమతులు ప్రదానం చేస్తే స్కూల్స్ లో డెఫినెట్ గా ఇంకా ఇది అందరిలో నాటుకుపోతుంది. దాని మీద అభిమానం తప్పకుండా పెరుగుతుంది. తద్వారా సమాజానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ టోర్నమెంట్స్ ఇంకా భారీ ఎత్తున నిర్వహించడానికి తప్పకుండా సింగరేణి కాలనీస్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని, మరి ముందే చెప్తే ఇంకా మా టీంని కూడా పంపించి ఇంకా మీకు తోడ్పాటును అందిస్తామని, తప్పకుండా దీన్ని ఇంకా శంకర్ గారు ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు ఈ తీసుకెళ్లడానికి అన్ని శక్తి సామర్థ్యాలు శంకర్ గారికి అందజేస్తారని, నా సహాయ సహకారాలు కూడా అందజేస్తానని, మరి టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్కి, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన శంకర్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.